Hello. Yeah, hi everyone. Thank you for joining today's session. Anybody have any doubts related to previous session? No, sir. No, sir. Satish, please check it once who are not joined on today's session. Okay, sir. Okay, thank you. Right now I am trying to share my screen. Asanta, is it visible my screen? Yes, sir. Yeah, thank you very much. Yeah. In this session, we are discussing lists, working with lists. సో మనం ఈ సెషన్లో ఏం చేసామంటే లాస్ట్ సెషన్లో ఏం చేసామంటే లిస్ట్స్ అనే పైథాన్లో లిస్ట్స్ అనే ఒక కాన్సెప్ట్ని గురించి మనం అందరం కూడా డిస్కస్ చేసుకోవడం అనేది జరిగిందనమాట. ఆ లిస్ట్స్ అంటే ఏంటిది అనే దాని గురించి ఈరోజు సెషన్లో మనం ఏం చేద్దామంటే కంప్లీట్ చేసుకుందాం. అండ్ వన్ మోర్ రియల్ టైమ్ సినారియోని మనం ఈరోజు ఏం చేద్దామంటే ఈరోజు సెషన్లో దాన్ని కూడా మనం ఏం చేద్దామంటే అచీవ్ అనేది చేసేద్దాం. ఈరోజు సెషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈరోజు చెప్పే టికెట్ ఏదైతే ఉందో ఈ టికెట్ అనేది లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుండి రెగ్యులర్గా అడుగుతున్న వన్ ఆఫ్ ద అంటే మీ అందరికి తెలుసు కదా, ఒక పర్సన్ని హైర్ చేసుకోవాలనుకో ఒక పర్సన్ని హైరింగ్ చేసుకునేటప్పుడు మైక్రోసాఫ్ట్, ఈ గూగుల్, ఈ కంపెనీస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఈ టైప్ ఆఫ్ టికెట్స్ని రెగ్యులర్గా ఆఫర్ చేయడం అనేది చేస్తున్నారు అనమాట. అందుకోసం మనం ఈరోజు సెషన్ అనేది ఎవరు కూడా మిస్ అవ్వద్దు. అందుకని అందరూ కూడా ఏం చేస్తారంటే ఈరోజు సెషన్ని బాగా రికార్డ్ అనేది చేసి హర్ష ప్లీజ్ రికార్డ్ ఫర్ టుడే సెషన్ ఆల్సో. ఓకే, దాంట్లో మనం ఏం చేద్దామంటే ఆల్రెడీ మనం లాస్ట్ వీక్ అంతా ఏమేమి డిస్కస్ చేసుకున్నామో ఈ వీక్ అంతా ఏమేమి డిస్కస్ చేసుకున్నాం ఒకసారి సమ్మరైజ్ చేసేసుకొని లేటర్ మనం ఏం చేద్దామంటే టుడే సెషన్ని రెజ్యూమింగ్ అనేది చేసేసేద్దాం. ఓకే, దాంట్లో మనం ఏం చేస్తున్నామంటే ఒక కాన్సెప్ట్ గురించి నేర్చుకుంటున్నాం. ఏంటిది? దట్ కాన్సెప్ట్ ఈజ్ వర్కింగ్ విత్, మనం ఏం కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేసుకుంటున్నామంటే వర్కింగ్ విత్ లిస్ట్స్. అంటే అసలు ఈ వర్కింగ్ని మనం ఎందుకు నేర్చుకోవాలి అంటే పైథాన్లో మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ఏమని నేర్చుకున్నాము? పైథాన్లో డేటా స్ట్రక్చర్స్ అనేవి ఇన్బిల్ట్గా ఉంటాయి అని చెప్పుకున్నాం. ఓకేనా? ఆ ఇన్బిల్ట్గా ఉండే ఫీచర్స్లో వన్ ఆఫ్ ద డేటా స్ట్రక్చర్ ఏంది? లిస్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాం. ఈ లిస్ట్తో అసలు మనం ఎలా వర్క్ చేస్తారు, ఎన్ని రకాల వేస్లో ఈ లిస్ట్లో ఎలా అప్లై చేస్తారు, ఈ లిస్ట్ని ఒక పైథాన్లో ఎలా అప్లై చేస్తారు అనే వాటి గురించి మనం ఏం చేస్తున్నామంటే లాస్ట్ సెషన్ నుండి మనం ఏం చేస్తామంటే లాస్ట్ వీక్ నుండి మనం డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం అనమాట. దానిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం డిస్కస్ చేసుకున్నామంటే ఫస్ట్ కాన్సెప్ట్ ఏం చేసుకున్నాం? వాట్ డూ యూ మీన్ బై లిస్ట్? అసలు లిస్ట్ అంటే ఏంటిది అనే దాని గురించి డిస్కస్ చేసుకున్నాం. వాట్ ఈజ్ లిస్ట్ అంటే అసలు లిస్ట్ అంటే ఏంటిది అనేది దాన్ని చూశాను అనమాట. లిస్ట్ అంటే ఏం చెప్పాను అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ లిస్ట్ అంటే ఏం చెప్పాను అంటే నాకు ఏదో తెలియదు కాబట్టి నేనేం చేశానంటే ఒక డబల్ కోట్ తీసేసుకొని ఆ డబల్ కోట్లో ఒక క్యారెక్టర్ తీసుకున్నాను. ఏంటిది? హెచ్ అనే ఒక క్యారెక్టర్, ఐ అనే ఒక క్యారెక్టర్ తీసుకున్నాను. వీటిని ఏమనుకోవచ్చు? స్ట్రీమ్ ఆఫ్ క్యారెక్టర్స్ అన్నాను. కొన్ని క్యారెక్టర్స్ని డబల్ కోట్స్ లోపల ఎన్క్లోజ్ చేసుకున్నాం అనుకో, దాన్ని ఏమని పిలుస్తారు? వాట్ దే ఆర్ కాల్డ్. ఏమని పిలుస్తారు? స్ట్రింగ్. స్ట్రింగ్ అని పిలుస్తారు. అలానే మనం ఏదైనా సరే డబల్ కోట్స్లో ఏదైనా క్యారెక్టర్స్ కనుక తీసుకుంటే దాన్ని స్ట్రింగ్ అని పిలుస్తారు. అలానే స్క్వేర్ బ్రేసెస్ తీసుకొని దానిలో మనం ఏం చేసామంటే కొన్ని నంబర్ అంటే నంబర్స్ అనుకోవచ్చు, వీటిని ఏమంటారు? ఐటమ్స్ అంటారు. 1 అనే ఒక ఐటము, 1.2 అనే ఒక ఐటమ్ని తీసుకెళ్ళి పెట్టేసేసి అనమాట. ఇలా పెట్టడాన్ని ఏమంటారంటే స్క్వేర్ బ్రేసెస్ లోపల ఏవైనా సరే వాల్యూస్ని కనుక మనం ప్లేస్ చేసామనుకో దీనిని ఏమని పిలుస్తారంటే లిస్ట్. లిస్ట్ అని పిలుస్తారని చెప్పుకున్నాం. అంటే మనం ఏదైనా ఒక వాల్యూని ఆర్గనైజ్డ్ వేలో ఇలా స్టోర్ చేయడాన్ని ఏమని పిలుస్తారంటే లిస్ట్ అనే నేమ్తో పైథాన్లో పిలుస్తారని మనం చెప్పుకున్నాం. ఓకేనా? ఓకే. ఈ లిస్ట్ క్రియేట్ చేసేటప్పుడు దాని యొక్క వర్కింగ్ ఎలా ఉంటుంది అనే దాని గురించి చూస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా సరే ఒక లిస్ట్ క్రియేట్ చేయాలంటే ఏం చేస్తుంది? ఎలా క్రియేట్ చేస్తాం? జనరల్గా ఏం చేస్తాము? ఒక లిస్ట్ క్రియేట్ చేయాలంటే ఏం చేస్తాము? వేరియబుల్ అనేది చెప్పేసేసి వేర్ అని రాస్తున్నాను. అంటే వేరియబుల్ అనేది చెప్పేసేసి ఒక అసైన్మెంట్ ఆపరేటర్ చెప్పేసి ఇక్కడ ఏం చేస్తారు?
ఒక లిస్ట్ ఆబ్జెక్ట్ని యూజ్ చేస్తారు. ఏం యూజ్ చేస్తాము? లిస్ట్ ఆబ్జెక్ట్ అనే దాన్ని ఇవ్వాలన్నమాట. లిస్ట్ ఆబ్జెక్ట్, అంతేనా కాదా? అసలు లిస్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏం చెప్పుకున్నాం మనం లాస్ట్ సెషన్లో? ఆబ్జెక్ట్ అంటే ఏమని చెప్పాను? వసంత, డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా? ఆబ్జెక్ట్ అంటే ఏమని చెప్పాను? ఆబ్జెక్ట్. హర్ష, డూ యూ హ్యావ్? ఒక వాల్యూ ఇచ్చాను చూడండి, 1 అని ఒక వాల్యూ ఇచ్చాను అంటే దీన్ని ఏమంటారు? ఇంటీజర్ అంటారు. 1.2 అని ఇక్కడ ఒకటి రాస్తాను అనుకో, దీన్ని ఏమని పిలుస్తారు? ఏం వాల్యూ అని పిలుస్తారు? ఫ్లోట్ అని పిలుస్తారు. డబల్ కోట్స్లో 1 అని తీసుకున్నాను, దీన్ని ఏమని పిలుస్తారు? ఈజ్ ఇట్ ఆడిబుల్? Yes, sir. ఓకే, దీన్ని ఏమని పిలుస్తారు? డబుల్ కోట్స్లో 1 అని పిలిస్తే స్ట్రింగ్ అని String పిలుస్తారు. అలానే స్క్వేర్ బ్రేసెస్ తీసుకొని దాంట్లో 1, 2 అని ఇట్లా పెట్టాను, దీన్ని ఏమని పిలుస్తారు? List అంటారు. లిస్ట్ అని పిలుస్తారు. వీటన్నిటిని కూడా ఏమని పిలుస్తారంటే ఆబ్జెక్ట్స్ అని పిలుస్తారు. అంటే 1 అనే ఒక ఇంటీజరు, 1.2 అనే ఒక ఫ్లోటు, డబల్ కోట్స్లో 1 అని పెట్టిన స్ట్రింగు, అండ్ స్క్వేర్ బ్రేసెస్లో మనం ఏమైనా సరే ఐటమ్స్ పెట్టామనుకో దాన్ని ఏమంటారంటే లిస్ట్ అంటారు. వీటన్నిటిని మనం బ్యాక్ అండ్ కమ్యూనిటీలో ఏమని పిలుస్తారంటే ఆబ్జెక్ట్ అని పిలుస్తారు. అంటే వీటన్నిటిని కూడా ఒకే నేమ్తో మనం కాల్ చేస్తాం. దాన్ని ఏమని పిలుస్తారంటే ఆబ్జెక్ట్ అని పిలుస్తారు. ఓకే, ఒక ఆబ్జెక్ట్ అనేది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనం ఏం చేస్తాము? ఒక ఆబ్జెక్ట్ అనే దాన్ని క్రియేట్ చేస్తాం. ఆ ఆబ్జెక్ట్ని ఏం చేస్తాము? ఒక రెఫరెన్స్గా ఒక ఎలిమెంట్ తీసుకొని ఆ ఎలిమెంట్కి ఏం చేస్తాము? అసైన్ చేయడం అనేది చేస్తారు. అంటే ఒక రెఫరెన్స్గా తీసుకున్న దాంట్లో ఏం చేస్తాము? ఈ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఏం చేస్తారు? ప్లేస్ చేయడం అనేది చేస్తారనమాట. అవునా కాదు? ఇదే కదా మనం లాస్ట్ సెషన్లో తీసుకుంది. ఒక రెఫరెన్స్గా తీసుకున్న ఆ ఎలిమెంట్ని ఏమని పిలుస్తారంటే వేరియబుల్ అని పిలుస్తారు. ఎగ్జాంపుల్ మీ అందరికి తెలియాలనుకో, నా దగ్గర మనీ ఉన్నాయి, ఒక 10 రూపీస్ మనీ ఉన్నాయి అనమాట. 10 రూపీస్ నోట్లు ఎన్ని ఉన్నాయి అంటే 10 ఉన్నాయి అనమాట. అంటే నా దగ్గర 100 రూపీస్ ఉన్నాయి. ఈ 100 రూపీస్ని నేను ఆవంతనే చేతిలో పట్టుకొని వెళ్ళాలనుకో, నైట్ టైం నిద్రపోవాలి, చేతిలో పట్టుకొని 24 గంటలు ఉండలేను కదా. ఈ 100 రూపీస్ని రేపు కూడా వాడుకోవాలంటే జేబులో పెట్టుకుని నోట్లో పెట్టుకుని ఉంచుకోలేను కదా. అందుకోసం మనం ఏం చేస్తాము? నా దగ్గర కొంత మనీ ఉంది, ఆ మనీని మనం దాచుకోవాలనుకో ఏం చేస్తాము? ఒక పర్స్ అనేది వాడతామా? ఒక పర్సన్ తీసుకొని ఆ పర్సులో మనం ఏం చేస్తాం? వీటన్నిటిని పెట్టుకుంటాము. అంటే నాకు రాగా ఏమున్నాయి? డబ్బులు ఉన్నాయి. ఈ డబ్బుల్ని ఏమని పిలవచ్చు అంటే ఆబ్జెక్ట్ అని పిలవచ్చు. ఈ డబ్బులు నేనేం చేశాను? ఈ డబ్బుల్ని బాగా భద్రంగా స్టోర్ చేసుకోవాలనుకున్నాను. స్టోర్ చేయాలంటే నేనేం తీసుకున్నాను? ఒక పర్స్ అనేది తీసుకున్నాను. ఆ పర్స్ అనే రెఫరెన్స్ సహాయంతో నేనేం చేశాను? నా దగ్గర ఉన్న మనీని ఏం చేశాను? ప్లేస్ చేయడం అనేది చేసేసాను. అవునా కాదా? అప్పుడు ఏమైనాయి? ఎన్ని రోజులైనా కానీ ఆ మనీ ఏమైనాయి? భద్రంగా ఉన్నాయా లేదా? అంటే నీ పర్స్లో ఎంత ఉన్నాయిరా డబ్బులు అంటే ఏం చెబుతా? 100 రూపీస్ ఉన్నాయి సార్ అని చెప్తాం కదా. అలానే మనం ఏం చేస్తారంటే దీన్ని ఈ రియల్ టైమ్ సినారియోలో ఈ పర్స్ని ఏమని పిలవచ్చు అంటే వేరియబుల్ అని పిలవచ్చు అనమాట. ఈ మనీని ఏమని పిలవచ్చు అంటే ఆబ్జెక్ట్ అని పిలవచ్చు అనమాట. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనం ఏం చేస్తామంటే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తాము. ఆ ఆబ్జెక్ట్ని మనం ఏం చేస్తామంటే ఒక రెఫరెన్స్ సహాయంతో దానికి ఏం చేస్తామంటే అసైన్ చేయడం అనేది చేస్తారు. ఓకే, అప్పుడు ఆ రెఫరెన్స్లో ఏముంటాయి అంటే ఆబ్జెక్ట్స్ యొక్క డేటా అనేది దాంట్లో ఉంటుందని నాకు అర్థమైపోయింది. ఓకేనా. అలానే నేను ఇప్పుడు ఒక లిస్ట్ని క్రియేట్ చేయాలనుకో దానికి ఏంటి సింటాకు? ఒక లిస్ట్ క్రియేట్ చేయాలనుకో సింటాక్ ఏంటి? ఫస్ట్ ఈ లిస్ట్ అనే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తాము. ఆ ఆబ్జెక్ట్ని ఏం చేస్తాము? ఒక రెఫరెన్స్గా ఒక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్కి మనం ఏం చేస్తామంటే లిస్ట్ ఆబ్జెక్ట్ని ఏం చేస్తామంటే అసైన్ చేయడం అనేది చేస్తాం అనమాట. ఓకేనా. ఓకేనా. దీన్ని ఎలా అప్లై చేస్తామనేది ఒకసారి కోడ్ ప్లే గ్రౌండ్లోకి ప్లే అరౌండ్ చేసి చూద్దాం. రైట్ నౌ ఐఎమ్ గోయింగ్ టు కోడ్ ప్లే గ్రౌండ్. సో రైట్ నౌ వీఆర్ యూజింగ్ పైథాన్ 3.10 వర్షన్ యూజ్ చేస్తున్నాం. దాంట్లోకి వెళ్ళాను. ఇప్పుడు నేనేం చేశానంటే
ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తున్నాము, ఇప్పుడు మనం ఏం చేయాలనుకున్నాను, లిస్ట్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం అనుకున్నాను. లిస్ట్ని ఎలా క్రియేట్ చేస్తారని చెప్పాను, స్క్వేర్ బ్రేసెస్ పెట్టుకొని దాంట్లో మనం ఏం చేస్తాము, ఐటమ్స్ అనే వాటిని ఇస్తాం. ఐటమ్స్ 1 అని ఒక ఐటము, అలానే 2 అని ఒక ఐటము, 3 అని ఒక ఐటమ్తో నేను ఏం చేశానంటే ఒక లిస్ట్ని క్రియేట్ చేశాను. ఈ లిస్ట్ క్రియేట్ చేయగానే దాన్ని ఏం చేస్తాము, ఆ లిస్టు ప్రాపర్గా ఈ లిస్ట్ అనేది ప్రాపర్గా మనకేం కావాలి, అలానే ఉంచేసేసానుకో అదేమవుతుందంటే ఎలిమినేట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే నేను అలానే చేతిలో పట్టుకొని పడుకున్నాను అనుకో, రోజల్లా పట్టుకోవాలంటే డబ్బులు పట్టుకోగలనా, పట్టుకోలేను కదా. ఎప్పుడైనా సరే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసినప్పుడు దీన్ని ఏమంటారు, లిస్ట్ ఆబ్జెక్ట్ అంటారు. అంటే ఒక లిస్ట్ ఆబ్జెక్ట్ని ఇలా క్రియేట్ చేస్తాం. లిస్ట్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయగానే మనం ఏం చేయాలి, బెస్ట్ ప్రాక్టీస్గా ఆ లిస్ట్ ఆబ్జెక్ట్ని మనం ఏం చేయాలి, ఒక వేరియబుల్ సహాయంతో రెఫరెన్స్గా ఒక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్కి ఏం చేయాలి, దీన్ని అసైన్ చేయాలి. అలా చేయాలి అంటే మనం ఏం చేయాలి, ఇప్పుడు ఒక వేరియబుల్ని క్రియేట్ చేయాలి. ఆ వేరియబుల్ నేను ఏమనుకున్నా అంటే లిస్ట్ అండర్స్కోర్ ఏ అని ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఓకేనా, ఓకేనా. ఈ వేరియబుల్కి నేను ఏం చేయాలి, ఈ లిస్ట్ ఆబ్జెక్ట్ని అసైన్ చేయాలి. అసైన్ చేయాలంటే నాకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఒక ఆపరేటర్ ఉంది. అదేంటిది, ఈజ్ ఈక్వల్ టు అని పెట్టాను. దాన్ని ఏమంటారంటే అసైన్మెంట్ ఆపరేటర్ అని పిలుస్తాం. అంటే ఇలా చేశానంటే దాని మీనింగ్ ఏంది, ఒక లిస్ట్ ఆబ్జెక్ట్ని లిస్ట్ అండర్ స్కోర్ ఏ అనే ఒక వేరియబుల్కి ఏం చేసామంటే అసైన్ చేయడం అనేది చేసేసాను. ఓకే, ఇప్పుడు నేను అసైన్ చేసిన వేరియబుల్ లోపల నా లిస్ట్ ఆబ్జెక్ట్ అనేది ప్రాపర్గా స్టోరేజ్ అయి ఉందా అసలు లేదా అనేది చూద్దాం అనుకున్నాను. అలా చూడాలంటే పైథాన్లో మనం ఏం చేస్తాము, ప్రింట్ ఆఫ్ అంటే పైథాన్లో మనం ఏదైనా చూడాలంటే ఏం చేయాలి, ప్రింట్ ఆఫ్ అని చెప్పాలన్నమాట. చెప్పేసి మనం అక్కడ ఏం చేయాలి, డైరెక్ట్గా వాల్యూ అయినా చూడొచ్చు, లేకపోతే మనం తీసుకున్న రెఫరెన్స్లో అది ప్రాపర్గా స్టోరేజ్ ఏందో లేదో చెక్ చేయాలంటే ఏం చేయాలి, రెఫరెన్స్గా తీసుకున్న వేరియబుల్ని ఇక్కడ ఇవ్వాలి. ఆ వేరియబుల్ ఏంది, లిస్ట్ అండర్ స్కోర్ ఏ కాబట్టి లిస్ట్ అండర్ స్కోర్ ఏ అని ఇచ్చేసేసి నేను ఏం చేశాను అంటే ఇక్కడ రన్ యాజ్ ఏ కోడ్ ఉంది కదా, దాన్ని ప్లేయర్ అని చేసి చూసాను. దట్స్ వై వీఆర్ గెట్టింగ్ ద అవుట్పుట్. అంటే నేను అవుట్పుట్లో ఏం చూసానంటే అప్పుడు ఒక స్క్వేర్ బ్రేసెస్లో ఉంది 1 2 3 అంటే స్క్వేర్ బ్రేసెస్లో ఉందంటే దాన్ని ఏమంటారు, లిస్ట్ ఆబ్జెక్ట్ అని పిలుస్తారు. అంటే మనం ఏదైతే లిస్ట్ ఆబ్జెక్ట్ తీసుకున్నామో ఆ ఆబ్జెక్ట్ అనేది ప్రాపర్గా మనం తీసుకున్న వేరియబుల్లో స్టోరేజ్ అయింది అని అర్థమవుతుంది. ఓకే డన్. అంటే ఒక లిస్ట్ని ఎలా క్రియేట్ చేస్తారు, దాన్ని లిస్ట్ ఆబ్జెక్ట్ని ఒక వేరియబుల్కి ఎలా అసైన్ చేస్తారంటే ఇలా పర్టికులర్ వేలో అసైన్ చేయడం ద్వారా మనకి ఏమైందంటే ఒక లిస్ట్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడము, దాన్ని అప్లై చేయడం అనేది పైథాన్లో ఇలా చేస్తారు. దీంట్లో ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్? నో సార్. ఓకే, ఇది మనం లాస్ట్ సెషన్లో నేర్చుకున్నాం. ఇలా లిస్ట్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయినప్పుడు మనకి ఏమైంది, ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్ కనుక క్రియేట్ అయినప్పుడు అది ఏమవుతుంది, కంప్యూటర్ మెమరీలో స్టోరేజ్ అవుతుంది. అది ఏ లొకేషన్లో స్టోరేజ్ అయింది, ఏ పొజిషన్లో ఉంది అనేది మనం తెలుసుకోవాలనుకో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఏమని చేస్తామని చెప్పుకున్నాము, ఐడి ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ సహాయంతో క్రియేట్ చేస్తాం. ఐడి ఆఫ్ అని పెట్టేసి నేను ఏం చేస్తానంటే ఆ వేరియబుల్ నేమ్ ఇచ్చానమాట. ఇచ్చేసి నేను ఏం చేస్తానంటే ఎర్రర్ చేశాను సార్. నాకు ఏమైందంటే మనం ఏదైతే క్రియేట్ చేస్తామో ఆ క్రియేట్ చేసిన వాటి ఏదైతే ఒక లిస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశానో ఆ ఆబ్జెక్ట్ కంప్యూటర్ మెమరీలో ఏ లొకేషన్లో ఉంది అనేది మొత్తం కూడా నాకు ఏమైందంటే ఇంటీజర్ ఫార్మాట్లో ఉంటే ఒక నెంబర్తో నాకు ఏమైందంటే అవుట్పుట్లో డిస్ప్లే అయ్యింది. ఆ నెంబర్ దేన్ని రెఫర్ చేస్తుందంటే మనం క్రియేట్ చేసే ప్రతిదీ కూడా కంప్యూటర్ మెమరీలో స్టోరేజ్ అవుతుంది. దాని యొక్క లొకేషన్ పాత్రని మనం చెప్పాలి అంటే ఏం చేస్తామంటే ఇలా చెప్పడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా చెప్పవచ్చు అనమాట. ఎలా అంటే మీరు వీడియోస్ అనేవి స్టోర్ చేసుకున్నారు, కంప్లీట్ చేస్తారు, ఫైల్ మేనేజర్లోకి వెళ్ళండి, దాంట్లోకి వెళ్తే అప్పుడు ఆప్షన్స్ ఉంటాయి. దాంట్లో ఏం చేస్తారు, వీడియోస్ అనేవి క్లిక్ చేస్తే ఆ 12వ వీడియోని మా సతీష్ యొక్క వీడియో చెప్తారు కదా, అలా చెప్పాలి మీ అందరికీ ఒకటే అర్థమైంది. అదే కంప్యూటర్లో స్టోరేజ్ అయ్యేది ఎప్పుడు చెప్పాలి అంటే ఈ ఫార్మాట్లో మనం ఐడియా అనే కాన్సెప్ట్ అప్లై చేసినప్పుడు మనం ఎక్కడ స్టోర్ చేసామనేది ఈజీగా తెలుసుకోవచ్చు అనేసి మనం డిస్కస్ చేసుకున్నాం అనమాట. అలానే మనం ఇంకొకటి ఏం చేసేస్తాము, ఈ లిస్ట్లో వర్క్ చేసేటప్పుడు లిస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం, దాని లొకేషన్ ఎక్కడ ఉందో తెలుసుకోవాలని ఈ 2 కాన్సెప్ట్స్ బాగా నేర్చుకున్నాం. అలానే ఇంకొక కాన్సెప్ట్ కూడా మనం నేర్చుకున్నాం అనమాట లాస్ట్ సెషన్లో. ఆ కాన్సెప్ట్ అనేది ఏంటో కూడా చూద్దాం అనమాట. ఈరోజు సెషన్ ఏం చేస్తారంటే ఒక 5 minutes ఎక్స్ట్రా తీసుకుంటాను. అప్పుడు ఏమవుతుందంటే మనం డిస్కస్ చేసుకున్న కాన్సెప్ట్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి. ఓకే, అలానే మనం ఇంకొక కాన్సెప్ట్ ఏం డిస్కస్ చేసుకున్నాము
లాస్ట్ సెషన్లో ఏం చేశానంటే 2 సిమిలర్ లిస్ట్స్ అనే వాటిని తీసుకున్నాను. ఆ లిస్ట్ని 2 డిఫరెంట్ వేరియబుల్స్తో మనం ట్రీట్ చేసినప్పుడు వాటి ఐడీస్ ఎలా ఉంటాయి అనేది కూడా మనం నేర్చుకున్నాం అనమాట. అవి ఎందుకొని ఎగ్జాంపుల్ లైక్ నేను ఇప్పుడు ఏం చేశాను, ఇదే లిస్ట్ని నేను ఏం చేశాను, అగైన్ రన్ యాజ్ ఏ కోడ్ చేశాను. ఇక్కడ నెంబర్ చూసుకో 520. అగైన్ రన్ చేస్తే ఏమైందో చూడు, ఏమైంది 120 వచ్చింది అనమాట. అంటే ఇప్పుడు నాకేమైంది, మనం క్లిక్ చేసిన ప్రతిసారి కూడా ఏమవుతుందో చూడండి, అక్కడ ఐడి వాల్యూ ఏమవుతుంది, మారిపోతూ ఉందన్నమాట. అంటే మనం ఎన్నిసార్లు అయితే ఒక వాల్యూని స్టోర్ చేస్తూ ఉంటామో కంప్యూటర్ అనేది ఏం చేస్తుంది, దానికి డిఫరెంట్ యూనిక్ ఐడీస్ని ఏం చేస్తుందంటే ప్రొవైడ్ చేస్తుంది అనేది నాకు అర్థమవుతుంది. ఓకేనా? అలానే మనం కూడా ఏం చేయొచ్చు, సిమిలర్ లిస్ట్నే వేరొక వేరియబుల్కి అసైన్ చేసామనుకో, ఆ రెండింటికి కూడా ఏమవుతాయి, 2 డిఫరెంట్ లొకేషన్స్లో ఏమైందంటే అది స్టోరేజ్ అయ్యిద్ది అనేది కూడా మనం నేర్చుకున్నాం అనమాట. ఓకే. అలానే మనం ఇంకొక కాన్సెప్ట్ కూడా నేర్చుకున్నాం అనమాట. ఏం కాన్సెప్ట్ నేర్చుకున్నామంటే ఇది ఇంపార్టెంట్ కాదు కాబట్టి చెప్పలేదండి. ఓకే. అలానే మనం ఇంకొక కాన్సెప్ట్ కూడా ఏం నేర్చుకున్నామంటే ఒక లిస్ట్ని ఇంకొక లిస్ట్తో అసైన్ చేస్తాను అనమాట. అంటే ఒక లిస్ట్ తీసుకున్నాను, ఈసారి నేనేం చేశాను, ఒక లిస్ట్ తీసుకొని, ఇది కూడా అంత ఇంపార్టెంట్, ఒక లిస్ట్ తీసుకున్నాను, లిస్ట్ అండర్ స్కోర్ ఏ అని ఒక వేరియబుల్ తీసుకొని దాంట్లో 1 2 3 అనే ఐటమ్స్తో ఒక లిస్ట్ని ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను. ఈసారి నేనేం చేశానంటే లిస్ట్ అండర్ స్కోర్ బి అని ఒక వేరియబుల్ తీసుకొని దాంట్లో ఏం చేశానంటే లిస్ట్ ఏ అనే ఒక వేరియబుల్ నేనేం చేశానంటే దాంట్లో స్టోర్ చేసుకున్నాను. ఆ స్టోర్ చేసుకున్న తర్వాత నేనేం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని చెప్పేసి నేనేం చేశాను, లిస్ట్ బి అని చెప్పాను, లిస్ట్ అండర్ స్కోర్ బి అని చెప్పాను. అప్పుడు నాకు ఏమని వస్తుంది, ఏం వాల్యూస్ వస్తాయి, ఓకే. అంటే మనం ఏం చేసాము, ఒక అనదర్ వేరియబుల్ తీసుకొని అనదర్ వేరియబుల్లో ప్రీవియస్ వేరియబుల్ని తీసుకొచ్చి స్టోర్ చేస్తే అప్పుడు నాకు ఏమొస్తుందంటే ఆ వేరియబుల్ అనేది చూపించదు అనమాట. ఏం చేస్తుంది, వేరియబుల్లో ఏదైతే ఆబ్జెక్ట్ స్టోరేజ్ అయిందో ఆ ఆబ్జెక్ట్ డీటెయిల్స్ మాత్రం ఏం చేస్తుందంటే మనకు ప్రొవైడ్ చేయడం అనేది చేస్తుంది అనమాట. సపోజ్ దట్ మనం ఏం చేస్తున్నామంటే వేరియబుల్ అనేది ఇచ్చామనుకో, ఆ వేరియబుల్ అనేది ఎప్పుడూ కూడా షో అవ్వదు అనమాట. అదే అప్పుడు మనకి ఏం షో చేస్తుందంటే ఆ వేరియబుల్లో ఉన్న ఆబ్జెక్ట్స్ని మాత్రమే కంప్యూటర్ ఏం చేస్తుందంటే డిస్ప్లే చేయడం అనేది చేస్తుంది అనే కాన్సెప్ట్ గుర్తుపెట్టుకుంటే సరిపోయింది అనమాట. ఎప్పుడైనా సరే ఒక లిస్ట్ ఆబ్జెక్ట్ని ఒక వేరియబుల్లో పెట్టుకొని వేరొక వేరియబుల్ని అగైన్ ఒక న్యూ వేరియబుల్ని క్రియేట్ చేసి దానిలో ప్రీవియస్ వేరియబుల్ని కనుక ఉంచామనుకో మనకి ఏమైందంటే లిస్ట్ అండర్ స్కోర్ ఏ అనే వేరియబుల్తో నాకు లిస్ట్ అనేది క్రియేట్ అవ్వదు అనమాట. అలా క్రియేట్ అవ్వకుండా ఏమైందంటే దానిలో ఏ ఆబ్జెక్ట్స్ అయితే ఉన్నాయో ఆ ఆబ్జెక్ట్స్ని ఏం చేస్తుందంటే కంప్యూటర్ అనేది స్టోర్ చేసుకోవడం అనేది చేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు నాకు ఒక పాయింట్ అర్థమైంది, కంప్యూటర్ అనేది ఏం చేస్తుందంటే ఆబ్జెక్ట్స్ని మాత్రమే ఏం చేస్తుందంటే రెఫరెన్స్ ఎలిమెంట్స్లో స్టోర్ చేసుకుంటుంది అనేది గుర్తుంటే సరిపోతుంది అనమాట. ఓకేనా. ఈ టెక్నిక్ను కూడా మనం ప్రీవియస్ సెషన్లో నేర్చుకున్నాం. అలానే ఇంకొక టెక్నిక్ని కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా. అలానే ఇప్పుడు నేనేం చేశాను, ఒక లిస్ట్ తీసుకున్నాను, ఆ లిస్ట్లో నేనేం చేశాను, ఒక లిస్ట్ తీసుకొని ఆ 2 ఏం చేశానంటే లిస్ట్ అండర్ స్కోర్ ఏ అని ఒక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్లో 1 2 3 5 అని 1 2 3 5 అనే వాల్యూస్ని ఉంచేస్తాను అనమాట. అలానే నేను ఇప్పుడు ఏం చేశానంటే లిస్ట్ అండర్ స్కోర్ బి అని తీసుకొని దానిలో లిస్ట్ అండర్ స్కోర్ ఏ అని ఒక వేరియబుల్ని ఉంచేసేసాను. తర్వాత నేనేం చేశానంటే లిస్ట్ అండర్ స్కోర్ బి అనే వేరియబుల్ తీసుకొని దాంట్లో నేనేం చేశాను, మనం తీసుకున్న లిస్ట్లో ఎన్ని ఇండెక్సెస్ ఉన్నాయి చూడండి, 1 2 3 4 పొజిషన్స్ ఉన్నాయి, అంటే 4 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. దానిలో నేనేం చేశాను అంటే కంప్యూటర్ అనేది ఏం చేస్తుంది, నంబరింగ్ 1 కార్డ్ని కౌంట్ చేసుకోదు కదా, ఎక్కడ నుండి కౌంట్ చేస్తుంది, 0 అనే ఒక పొజిషన్ ఉంది, 1 అనే పొజిషన్ ఉంది, 2 అనే పొజిషన్ ఉంది, 3 అనే పొజిషన్ ఉంది. ఆ థర్డ్ అనే పొజిషన్లో నేనేం చేశానంటే వాల్యూని ఏం చేశానంటే 4 అని పెట్టుకుందాం అనుకున్నాను. పెట్టుకొని తర్వాత నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని చెప్పేసి నేను అక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే లిస్ట్ బి అని కొట్టాను అనమాట. లిస్ట్ బి అని కొట్టేసి ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు నాకేమొచ్చిందో చూద్దాం అనుకున్నాను. అప్పుడు నాకేమని వచ్చిందంటే లిస్ట్ బిలో నాకు ప్రీవియస్లో అయితే ఎంత వచ్చింది, లిస్ట్ బి అంటే 1 2 3 5 అని వచ్చింది. ఇప్పుడు నేనేం చేసేసాను, 4 అనే వాల్యూని పెట్టగానే నాకు ఏమైందంటే వాల్యూ అనేది రీప్లేస్ అయింది. ఎందుకని అలా జరిగింది,
అంటే లిస్ట్స్ అనేవి మ్యూటబుల్ అని పిలుస్తారు. ఒక లిస్టులో ఉన్న ఒక ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ని మనం ఏం చేయొచ్చు అంటే వేరొక వాల్యూతో మనం రీప్లేస్ అనేది చెయ్యవచ్చు. అలా రీప్లేస్ చేసేసేటప్పుడు ఏమైద్దంటే మనం డైరెక్ట్‌గా ఏం చేయొచ్చు అంటే లిస్ట్‌తోనే చేయకుండా ఇలా గూడా మనం ఏం చేయొచ్చు అంటే చెయ్యవచ్చు అని నాకు అర్థమైపోయింది. అలానే లిస్ట్ ఏలో ఏమున్నాయో చూద్దాం అనుకున్నాను. అందుకోసం ప్రింట్ ఆఫ్ అని చెప్పేసి నేనేం చేశానంటే లిస్ట్ అండర్ స్కోర్ ఏ అని చెప్పాననమాట. అప్పుడు ఏముంటాయో చూద్దామని చూశాను. అప్పుడు ఏమున్నాయో చూడండి. ఏమున్నాయి 1, 2, 3, 4 అనే ఉన్నాయి. అంటే మనం ఎప్పుడైనా సరే ఏం చేస్తామంటే ఒక లిస్టు 2 ఒకే కామన్‌గా ఉన్న లిస్ట్ ఆబ్జెక్ట్‌ని వేరొక వేరియబుల్‌లో తీసుకుంటే మనం ఆ వేరియబుల్‌లో ఏదన్నా చేంజెస్ చేసేసామనుకో వెంటనే ఆ చేంజెస్ అన్నీ గూడా ఏమవుతాయంటే ప్రీవియస్‌లో ఉన్న ఆబ్జెక్ట్స్ అన్నిటికి కూడా ఏమవుతాయంటే అప్లై అవుతాయి అనేది నాకు అర్థమైపోయిందనమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎవరికైనా సరే డౌట్ ఉందా? అంటే నో ఒక లిస్ట్‌లో మనం ఏం చేస్తామంటే, ఒక వేరియబుల్‌లో చేంజ్ చేస్తే, ఆ రిఫ్లెక్షన్స్ అనేవి ఏమవుతాయంటే, అక్కడ ఉన్న వేరియబుల్స్ అన్నిటిలో గూడా ఏం చేస్తాయంటే, దానికి చైన్ రూపంలో ఉన్న ప్రతి వేరియబుల్‌లో గూడా ఏమవుతాయంటే, రిఫ్లెక్ట్ అవుతాయి అనే ఒక టెక్నిక్‌ని గురించి మనం లాస్ట్ సెషన్‌లో నేర్చుకున్నాం అనమాట. ఓకే. అలానే మనం ఇంకొక కాన్సెప్ట్‌ని గూడా మనం లాస్ట్ సెషన్‌లో డిస్కస్ చేసుకున్నాం. అది ఏంటిది అనేది చూద్దాం. అలానే మనం ఏం చేసాము, ఒక న్యూ లిస్ట్ అనేది తీసేసుకున్నాను అనమాట. ఇప్పుడు నేనేం చేశానంటే, ఇప్పుడు నా దగ్గర ఏం తీసుకున్నాను, లిస్ట్ ఏ అనేసి ఒక లిస్ట్ తీసుకున్నాను. తర్వాత లిస్ట్ బి అనేసేసి లిస్ట్ అండర్ స్కోర్ ఏ అని తీసుకున్నాను. అలానే నేను ఇప్పుడు ఏం చేశానంటే లిస్ట్ అండర్ స్కోర్ ఏ అని ఒక వేరియబుల్ తీసుకొని, ఆ వేరియబుల్‌లో నేనేం చేశానంటే 2 వాల్యూస్ పెట్టుకున్నాను. ఏం పెట్టుకున్నాను 6, 7 అనే ఐటెమ్స్‌ని పెట్టుకున్నాను. ఇప్పుడు నేనేం చేశానంటే ప్రింట్ లిస్ట్ ఏ, ప్రింట్ లిస్ట్ బి అని పెట్టాను. అప్పుడు పెట్టి చూస్తే అప్పుడు నాకేమైందో చూడండి. అప్పుడు నాకేమేం వాల్యూస్ వచ్చినియి. లిస్ట్ బి అంటే నాకేమొచ్చిందంటే 1, 2, 5 అని వచ్చింది. లిస్ట్ ఏ అంటే నాకేమైందంటే రీసెంట్‌గా మనం ఏ వాల్యూస్ అయితే తీసుకున్నామో ఆ వాల్యూస్ మాత్రమే నాకేమైనాయి అంటే రావడం అనేది జరిగింది అనేసి గుర్తుపెట్టుకుంటే అర్థమైద్దనమాట. ఎందుకు ఈ స్టెప్ వచ్చిందంటే మనం బోలెడన్ని సార్లు చెప్పుకున్నాం. పైథాన్ అనేది ఏం చేస్తుందంటే లైన్ బై లైన్ రీడ్ చేసుకుంటే నిన్న దీనికోసం ఒక 15 మినిట్స్ చెప్పాను. పైథాన్ అనేది లైన్ బై లైన్ తీసుకుంటుంది. అలా తీసుకునేటప్పుడు రీసెంట్‌గా ఏ వాల్యూస్‌ని అయితే స్టోర్ చేసుకుంటదో, ఆ వాల్యూస్‌ని మాత్రమే ఏం చేస్తుందంటే కంప్యూటర్ అనేది రీడ్ చేయడం అనేది చేస్తది అనే ఒక టెక్నిక్‌ని గూడా మనం ఏం చేసామంటే లాస్ట్ సెషన్ నేర్చుకోవడం అనేది జరిగిందనమాట. ఓకే. రైట్ నౌ ఈరోజు సెషన్‌లో మనం ఏం చేద్దామంటే ఇంకొక 2 కాన్సెప్ట్స్‌ని గురించి కంప్లీట్ చేసేద్దాం. ఓకే. అలానే ఇప్పుడు నేనేం చేశానంటే, ఇక్కడ నేను ఒక కోడ్ రాసుకున్నాను. ఈ లిస్ట్స్ అనేవి మనం వర్క్ చేసేసేటప్పుడు నాకేమైంది, ఒక డిఫరెంట్ వేస్‌లో వాల్యూస్ గనక మనం తీసుకున్నామనుకో, ఆ లిస్ట్ అనేది ఎలా వర్కౌట్ అవుతుంది అనే దాని గురించి మనం ఏం చేసామంటే, ఇప్పటిదాకా నేర్చుకున్నాం. అంటే ఒక లిస్ట్ తీసుకుంటే, ఆ లిస్ట్ అనేది ఎలా వర్కౌట్ అవుతుంది, ఐడీ అని పెడితే వర్కౌట్ అవుతుంది. వేరొక వేరియబుల్ తీసుకొని దాంట్లో లిస్ట్ అండర్ స్కోర్ ఏ అని పెట్టి చూస్తే ఎలా వర్కౌట్ అవుతుంది. అలానే లిస్ట్ అండర్ స్కోర్ బిలో ఏదైనా ఒక పొజిషన్ కనుక చేంజ్ చేస్తే లిస్ట్ అండర్ స్కోర్ ఏలో ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది. అలానే 2 న్యూ వేరియబుల్స్ తీసుకొని అలానే మూడోది ఏం చేసేదంటే పాత వేరియబుల్‌ని తీసుకొని దాంట్లో వేరొక వాల్యూ పెడితే ఆ లిస్ట్ అనేది ఎలా రెప్లికేట్ అవుతుంది అనే వాటి గురించి మనం ఇప్పటిదాకా ఏం చేసామంటే లాస్ట్ సెషన్స్ అన్నీ గూడా మనం ఏం చేసామంటే ఈ చిన్న కాన్సెప్ట్స్‌ని మనం డిస్కస్ చేసుకున్నాం. అలానే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ లిస్ట్ లోపల వేరొక వాల్యూ అనేది రీప్లేస్ చేసినప్పుడు ఆ లిస్ట్ అనేది ఎలా రెస్పాండ్ అవుతుందనే అనదర్ టెక్నిక్‌ని గూడా మనం ఏం చేస్తున్నామంటే ఈ సెషన్‌లో నేర్చుకోవడం అనేది జరుగుతుందనమాట. దాంట్లో నాకు కోడ్ ఎలా ఉంది అంటే లిస్ట్ అండర్ స్కోర్ ఏ ఈక్వల్ టు అని ఉండి నాకు 1, 2 అని ఒక లిస్ట్ ఆబ్జెక్ట్ ఉంది. తర్వాత నాకేముందంటే లిస్ట్ అండర్ స్కోర్ బి అని ఒక వేరియబుల్ ఉంది. దానిలో ఏముందంటే లిస్ట్ అండర్ స్కోర్ ఏ అని ఒక వేరియబుల్‌లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్‌ని ఇక్కడ స్టోర్ చేసేసాను. తర్వాత నేనేం చేశానంటే మూడో లైన్‌లో లిస్ట్ అండర్ స్కోర్ ఏ అని ఒక వేరియబుల్ రాసేసి ఆ వేరియబుల్ కాడ నేనేం చేశానంటే ఒక వాల్యూ తీసుకున్నాను. లిస్ట్ అండర్ స్కోర్ ఏ అనే వేరియబుల్‌కి ప్లస్ 6, 7 అని పెట్టాననమాట. తర్వాత ప్రింట్ ఏ అంటే నేనేం చేశానంటే లిస్ట్ అండర్ స్కోర్ ఏ అనే వాల్యూస్ ఏమేమి ఉంటాయి, లిస్ట్ అండర్ స్కోర్ బి అనే వాల్యూస్ ఏమేమి ఉంటాయి అనేది నేను చూడాలి అనుకున్నాను. అలా చూస్తే నాకు అవుట్‌పుట్ ఏం రావచ్చు? గెస్ ఫర్ ఎనీవన్.
ఈ కోడ్లో వాల్యూ నాకు అవుట్పుట్ ఏం రావచ్చు, ఎవరైనా సరే చెప్పగలరా? ఈ వాల్యూకి నాకు అవుట్పుట్ ఏం రావచ్చు? సంజయ్, డూ యు నో? లిస్ట్ ఏ అంటే ఏమొస్తుంది, లిస్ట్ బి అంటే ఏమి రావచ్చు? వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ దిస్ గివెన్ కోడ్? హర్ష, డూ యు నో? వసంత? సార్ 1 2 3 5 1 2 3 5 6 7 దేనికి? లిస్ట్ ఏ అంటే ఏమేమి వస్తాయి? 1 2 3 5 సార్ ప్లే అరౌండ్ చేసి చూద్దాం. అప్పుడు ఏమని వచ్చింది అంటే లిస్ట్ ఏ అంటే నాకు ఏమొచ్చిందంటే 1 2 3 5 6 7 అని వచ్చినాయి. లిస్ట్ బి అంటే నాకు ఏమని వచ్చిందంటే 1 2 3 5 అనే వాల్యూస్ వచ్చినాయి. వై, ఎందుకు అని నా కోడ్ అనేది ఇలా ప్రజెంట్ చేసింది అనే దాని గురించి మనం ఏం చేద్దాం అంటే ఎక్స్ప్లెయిన్ అనేది చూద్దాం అనమాట. ఆ ఎక్స్ప్లెనేషన్ అనేది మనకి అర్థమైపోయింది అనుకో, ఆటోమేటిక్గా మనకి ఏం అర్థమైందంటే ఈ కోడ్ ఎలా అప్లై అయింది అనేది మనందరికి కూడా అర్థమైపోయింది అనమాట. ఓకేనా? ఓకేనా. దాంట్లో స్టెప్ బై స్టెప్ అనేది చూద్దాం. దీంట్లో ఈ కోడ్లో మనం ఫస్ట్ ఏం రాసాము, ఏమని రాసాము చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం తీసుకున్నాను లైను, లిస్ట్ అండర్ స్కోర్ ఏ ఈక్వల్ టు స్క్వేర్ బ్రేసెస్ ఆఫ్ 1, 2 అని తీసుకున్నాను. అంటే దాని మీనింగ్ ఏంది, దాని మీనింగ్ ఏంటిది? ఎప్పుడైనా కంప్యూటర్ ఏం చేస్తుందని చెప్పాను, ఫస్ట్ లిస్ట్ ఆబ్జెక్ట్ ఏముందో దాన్ని క్రియేట్ చేస్తే, తర్వాత ఏం చేస్తుందని చెప్పాను, దాన్ని ఒక రెఫరెన్స్గా ఒక వేరియబుల్ తీసుకొని దానికి ఏం చేస్తుంది, ఈ లిస్ట్ ఆబ్జెక్ట్ని దాంట్లో ఏం చేస్తుంది, అసైన్ చేయడం, దట్ మీన్స్ స్టోర్ చేసుకోవడం అనేది చేస్తుంది అని చెప్పాను. ఇక్కడ తీసుకున్న మన లైన్లో ఫస్ట్ లైన్లో ఏముంది, ఏ ఆబ్జెక్ట్ ఉందో చూడు, స్క్వేర్ బ్రేసెస్లో ఉంది. అంటే ఏంటిది వాల్యూ, వాల్యూ అనేది స్క్వేర్ బ్రేసెస్లో ఉంది. స్క్వేర్ బ్రేసెస్లో ఉంటే దాన్ని ఏమంటారు, లిస్ట్ అంటారని చెప్పాను కదా. లిస్ట్ ఆబ్జెక్ట్ అనేది ఉంది. ఏమని ఉంది లిస్ట్ ఆబ్జెక్టు, 1, 2 అంటే 1 అనే ఒక ఇంటీజర్, 2 అనే ఒక ఇంటీజర్తో నాకు ఏమైందంటే ఒక లిస్ట్ ఆబ్జెక్ట్ అనేది ఉంది. ఆ లిస్ట్ ఆబ్జెక్ట్ నేనేం చేసేసాను, లిస్ట్ అండర్ స్కోర్ ఏ అనే ఒక వేరియబుల్ తీసుకొని దాంట్లో నేనేం చేశాను, స్టోర్ చేశాను. అంటే దాని మీనింగ్ ఏంది, లిస్ట్ అండర్ స్కోర్ ఏ అనే ఒక వేరియబుల్లో నాకు ఏముంది, 1 2 అనే ఒక లిస్ట్ ఆబ్జెక్ట్ ఉంది అని నాకు అర్థమైపోయింది. ఓకేనా? ఈజ్ ఇట్ క్లియర్? ఈజ్ ఇట్ క్లియర్? yes sir ఓకే. yes sir అలానే వి గో ఫర్ సెకండ్ లైన్. సెకండ్ స్టెప్ ఏం జరిగిందని చూద్దాం. ఆ సెకండ్ స్టెప్లో ఏముందో చూడండి, లిస్ట్ అండర్ స్కోర్ బి ఈక్వల్ టు లిస్ట్ ఏ. అంటే ఏమర్థమైంది, లిస్ట్ ఏ అనే ఒక వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూని నేను ఏం చేశాను అంటే లిస్ట్ బికి అసైన్ చేశాను. లిస్ట్ ఏ అంటే ఏంటిది, లిస్ట్ ఏ అనేది ఒక వేరియబుల్. ఆ వేరియబుల్లో వాల్యూ ఏముంది, 1, 2 అనే లిస్ట్ ఆబ్జెక్ట్ ఉంది. అంటే దాని మీనింగ్ ఏంది, లిస్ట్ బి అని ఒక వేరియబుల్ని ఒక రెఫరెన్స్గా ఒక ఎలిమెంట్ తీసుకొని ఆ ఎలిమెంట్కే నేను ఏమి అసైన్ చేశానంటే 1, 2 అనే లిస్ట్ ఆబ్జెక్ట్ నేనేం చేశానంటే దాంట్లో అసైన్ చేశాను. అంటే దాని మీనింగ్ ఏంది, లిస్ట్ ఏ అనే వేరియబుల్లో కూడా ఏముంది, 1, 2 అనే వాల్యూసే ఉన్నాయి. అలానే లిస్ట్ బిలో కూడా ఏమున్నాయి, లిస్ట్ ఆబ్జెక్ట్ ఏముంది, 1, 2 అనేవి ఉన్నాయి అనమాట. అంటే మనం ఏం చేసాము, ఒక లిస్ట్ ఆబ్జెక్ట్ నేనేం చేశానంటే రెండు వేరు వేరు వేరియబుల్స్లో కూడా నేనేం చేశాను, ఇదే వాల్యూని స్టోర్ చేసేసాను అనమాట. అంటే సెకండ్ లైన్ కూడా మీ అందరికి అర్థమైనట్టేనా? ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్? ఈజ్ ఇట్ క్లియర్? సతీష్? yes sir ఓకే. అంటే సెకండ్ స్టెప్లో నేను ఏం చేస్తానంటే లిస్ట్ ఏ అని ఒక వేరియబుల్ ఏదైతే ఉందో ఆ వేరియబుల్లో ఉన్న వాల్యూ నేను ఏం చేశానంటే లిస్ట్ బికి అసైన్ చేశాను. లిస్ట్ అండర్ స్కోర్ ఏ అనే వేరియబుల్లో ఏ లిస్ట్ ఆబ్జెక్ట్ ఉంది, 1, 2 అనే ఆబ్జెక్ట్ ఉంది. అంటే లిస్ట్ బిలో కూడా నేను ఏం చేశానంటే 1, 2 అనే వాల్యూస్ని నేను ఏం చేశానంటే దానికి అసైన్ చేయడం అనేది చేశాను అనమాట. ఓకేనా? ఓకే. ఆఫ్టర్ దట్ థర్డ్ స్టెప్లో ఏం జరిగిందనేది చూద్దాం. థర్డ్ స్టెప్ ఏం జరిగింది, థర్డ్ స్టెప్ చూడండి. ఇక్కడ థర్డ్ స్టెప్లో ఏం జరిగిందో చూద్దాం. అక్కడ వాల్యూ ఏముందో చూడండి. వాల్యూ అంటే దాన్ని ఏమంటారు, ఆబ్జెక్ట్ అంటారు. ఆబ్జెక్ట్ ఏముంది, లిస్ట్ అండర్ స్కోర్ ఏ ప్లస్ లిస్ట్ ఆఫ్ 6, 7 అని ఉంది. అంటే లిస్ట్ అండర్ స్కోర్ ఏ అంటే ఏముంది, ఏ వాల్యూ ఉంది, లిస్ట్ అండర్ స్కోర్ ఏ అంటే ఏ వాల్యూ ఉంది, 1, 2 అని ఉంది. తర్వాత దాంట్లోనే ప్లస్ 6, 7 ఉంది. అంటే నాకు ఇప్పుడు ఎన్ని వాల్యూస్ ఉన్నాయి అంటే ఇక్కడ ఉన్న వాల్యూని తీసుకుంటున్నాను. ఏముంది, నాకు ఇక్కడ ఆబ్జెక్ట్ ఏముందో చూసుకున్నాను. ఆబ్జెక్ట్ ఏంటిది, వాట్ ఈస్ ద ఆబ్జెక్ట్, లిస్ట్ అండర్ స్కోర్
లిస్ట్ అండర్ స్కోర్ ఏ ప్లస్ నాకేముంది 6,7 అని ఉంది. ఓకే దెన్ మనం ఎప్పుడు కూడా ఏం జరిగింది ప్లస్ ఉంది. ఇది ఒక లిస్ట్ అండర్ స్కోర్ ఏ అంటే ఎంత, లిస్ట్ అండర్ స్కోర్ ఏ అంటే ఎంత, దాంట్లో ఉన్న ఆబ్జెక్ట్స్ని మాత్రమే మనం తీసుకోవాలన్నమాట. ఏ ఆబ్జెక్ట్ ఉంది లిస్ట్ అండర్ స్కోర్ ఏలో 1, 2, 3, 5 అనే ఆబ్జెక్ట్స్ ఉన్నాయి అన్నమాట. ఈ ఆబ్జెక్ట్స్ ప్లస్ ఇంకా ఇక్కడ ఏ ఆబ్జెక్ట్ ఉంది 6, 7 అనే ఒక ఆబ్జెక్ట్ ఉంది. అంటే ఇక్కడ నాకేమైంది 2 లిస్టులు ఉన్నాయి. ఆ 2 లిస్టుల మధ్యలో ఏముంది ప్లస్ అనే ఆపరేటర్ ఉంది. అంటే 2 లిస్టుల మధ్యలో ప్లస్ అనే ఆపరేటర్ ఉందనుకో ఏ మెథడ్ ద్వారా దీన్ని సాల్వ్ చేస్తారు, ఏ మెథడ్ ద్వారా సాల్వ్ చేస్తారు, లైక్ ఒక స్ట్రింగ్ ఉంది 1 అని ప్లస్ ఇంకొక స్ట్రింగ్ ఉంది అనమాట 1 అని. అంటే ఈ రెండింటిని సాల్వ్ చేస్తే అవుట్పుట్ ఎంత వస్తుంది, ఎంత వస్తుంది. 1 1. అలానే ఒక లిస్ట్ ఆబ్జెక్ట్ 1 2 3 5 అని ఒక లిస్ట్ ఆబ్జెక్ట్ ఉంది. అలానే 6, 7 అని ఇంకొక లిస్ట్ ఆబ్జెక్ట్ ఉంది. ఈ రెండు ఆబ్జెక్ట్ని కలపాలంటే ఏ మెథడ్ ద్వారా కలుపుతాము, లిస్ట్ కాన్కెటనేషన్ అనే ఒక మెథడ్ ద్వారా కంబైన్ చేసినప్పుడు అవుట్పుట్ ఏం రావచ్చు, అవుట్పుట్ ఏం రావచ్చు, అవుట్పుట్ ఏం రావచ్చు 1 2 3 5 6 7. 1 2 3 5 6 7. అంటే దట్ మీన్స్ లిస్ట్ ఏ అంటే ఎంత ఉంది నాకు, ఈ మొత్తాన్ని ఏమంటారు, ఈ మొత్తాన్ని ఏమంటారు, లిస్ట్ ఏ అంటే నాకు అర్థమవుతుంది. లిస్ట్ ఏ అంటే నాకు ఏమని వచ్చింది 1 2 3 5 6 7 అని వచ్చింది. లిస్ట్ బి అంటే నాకేముందో చూడండి, బి అంటే ఏముంది 1, 2, 3, 5 అని ఉంది. అంటే నాకు ఏ అంటే ఎంత, బి అంటే ఎంత, ఏ అంటే 1 2 3 5 6 7, బి అంటే ఎంత ఉంది 1 2 3 5 ఉంది. అప్పుడు నేను ఏం చేశాను, ప్రింట్ ఆఫ్ లిస్ట్ ఏ లిస్ట్ బి అని చెప్పాను. అప్పుడు నాకేమని వచ్చింది అవుట్పుట్, లిస్ట్ ఏ అంటే 1 2 3 5 6 7, అలానే లిస్ట్ బి అంటే నాకు ఎంత వచ్చింది 1 2 3 5 అనే వాల్యూస్ అనేది షోన్ అవ్వడం అనేది జరిగింది. ఈ టెక్నిక్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? అంటే ఒక లిస్టు ఒక వాల్యూ తీసేసుకొని ఆ వాల్యూని నేను ఏం చేశాను 2 వేరియబుల్స్లో అసైన్ చేసుకున్నాను. తర్వాత నేను ఏం చేశానంటే ఒక లిస్ట్ ఆబ్జెక్ట్ తీసుకొని దానికి ఏం చేసేసంటే కొన్ని వాల్యూస్ని కలిపేసాను. అప్పుడు నాకు అవుట్పుట్ ఎంత వస్తుంది అంటే అప్పుడు నాకు ఇలా రావడం అనేది జరిగింది అనమాట. ఓకేనా? ఈ టెక్నిక్లో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయి? ఎనీబడి హ్యావ్? దెర్ ఇస్ నో డౌట్. ఓకే. అలానే మనం ఇప్పుడు ఏం చేద్దామంటే మరొక టెక్నిక్ చూద్దాం. మరొక టెక్నిక్ కూడా ఏంటంటే ఈ లిస్ట్లో ఈ టెక్నిక్ అనేది చాలా పవర్ఫుల్ అనమాట. అంటే రెగ్యులర్గా మనం యూజ్ చేసే టెక్నిక్ అనమాట. ఇప్పుడు దాకా చేసిన టెక్నిక్స్ అన్నీ కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా మనం ఇప్పుడు దాకా నేర్చుకున్న కాన్సెప్ట్తో అర్థం చేసేసుకోవచ్చు. ఈ టెక్నిక్ అనేది ఎలా రెస్పాండ్ అవుతుందో చూద్దాం. ఈ టెక్నిక్లో చూడు ఏముందో కోడ్ ప్లస్ ఈజ్ ఈక్వల్ అని ఉంది. ప్లస్ ఈజ్ ఈక్వల్ 2 ఆపరేటర్ పక్క పక్కన రాసామనుకో దాన్ని ఏమని పిలుస్తారు? ఒక ప్లస్ సింబల్ ఈజ్ ఈక్వల్ పక్క పక్కనే రాసానుకో దాన్ని ఏమని పిలుస్తారు? మైనస్ ఈజ్ ఈక్వల్ 2 పక్క పక్కన రాసానుకో దాన్ని ఏమని పిలుస్తారు? దాన్ని ఏమని పిలుస్తారంటే కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ అని పిలుస్తారు. కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ అని పిలుస్తారు. అంటే మనం ఒక లిస్ట్స్ మధ్యలో నేను ఏం చేశానంటే కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ అనేది అప్లై చేసినప్పుడు నా లిస్ట్ వాల్యూస్ అనేవి ఎలా అప్లై అవుతున్నాయి అనే దాని గురించి చూద్దాం. అంటే నేను ఇప్పుడు ఏం చేశానంటే ఇదే కోడ్లో నేను ఏం చేశాను ఇందాక న్యాచురల్గా అప్లై చేశాను అనమాట లిస్ట్ ఏకి. ఇప్పుడు నేనేం చేశానంటే ఈ వాల్యూ మొత్తం తీసేసేసి నేనేం చేశానంటే ఇక్కడ నేను వెళ్ళేసేసి ఇక్కడ కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ వాడాను. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు నేను 2 లిస్టుల మధ్యలో న్యాచురల్ ఆపరేటర్ కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ కనుక వాడితే ఎలాంటి చేంజెస్ జరుగుతాయి అనే దాని గురించి చూస్తున్నాను అనమాట. ఓకే, వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ దిస్ గివెన్ కోడ్? సంజయ్, డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా? Satish, do you have? No, sir. Vasanta, do you have? Yeah. Right now I run as a code. సో అప్పుడు నాకు ఏమని వచ్చిందంటే 1 2 3 5 6 7 అనే వాల్యూస్ అనేవి ఏమైందంటే 2 లిస్టులో కూడా చేంజ్ అవ్వడం అనేది జరిగింది. బట్ ఇందాక నేను ఏం చేశాను లిస్ట్ ఏలో మాత్రమే అది జరిగినాయి అన్నమాట న్యాచురల్గా చేస్తే.
కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ అప్లై చేయగల నాకేమైంది, 2 లిస్టుల్లో కూడా నాకేమైంది అంటే ఈ చేంజెస్ అనేవి జరిగినాయి అనమాట. ఇంత వాల్యూ తీసేసి ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక లిస్ట్లో 1, 2 అని తీసుకున్నాను, ఇంకో లిస్ట్లో ఏం చేశానంటే 6, 7 అని తీసుకున్నాను. ఇప్పుడు ఈ రెండింటి మధ్య నేను కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ చేస్తే నాకు అప్పుడు ఏమైంది అంటే 2 లిస్టుల్లో కూడా ఏమైనాయి చేంజెస్ అనేవి జరిగినాయి అనమాట. వై ఎందుకొని ఇలాంటి చేంజెస్ జరిగినాయి అనే వాటి గురించి జస్ట్ ఈరోజు సెషన్లో నేర్చేసుకొని ఒక రియల్ టైమ్ సినారియోలోకి వెళ్ళిపోయింది. ఓకే, సో దాంట్లో మనం ఏం చేసామంటే స్టెప్ బై స్టెప్ అనేది విన్నాం. ఫస్ట్ స్టెప్ ఏం జరిగింది ఇక్కడ, లిస్ట్ అండర్ స్కోర్ ఏ ఈక్వల్ టు స్క్వేర్ బ్రేస్ ఆఫ్ 1, 2 అని ఉంది. అంటే దాని మీనింగ్ ఏంది, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ కోడ్? ఏమనింది, 1, 2 అనే ఒక లిస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది. ఆ ఆబ్జెక్ట్ ఏం చేసాము, లిస్ట్ అండర్ స్కోర్ ఏ అని ఒక రెఫరెన్స్ తీసుకొని దానిలో ఏం చేసాం, స్టోర్ చేయడం అనేది చేస్తాం. ఓకే, లేటర్ ఏం జరిగింది, సెకండ్ లైన్ ఏం జరిగిందో చూద్దాం. సెకండ్ లైన్ ఏం జరిగింది, లిస్ట్ అండర్ స్కోర్ బి ఈక్వల్ టు లిస్ట్ అండర్ స్కోర్ ఏ అని ఉంది. అంటే దాని మీనింగ్ ఏంది, లిస్ట్ అండర్ స్కోర్ ఏలో ఏదైతే లిస్ట్ ఆబ్జెక్ట్ ఉందో ఆ ఆబ్జెక్ట్ని తీసుకొచ్చి నేనేం చేశాను, లిస్ట్ అండర్ స్కోర్ బికి అసైన్ చేశానని దాని మీనింగ్ అనమాట. అంటే దాని మీనింగ్ ఏంది, లిస్ట్ అండర్ స్కోర్ ఏలో ఏ వాల్యూ ఉంది, 1, 2 అనే లిస్ట్ ఉంది. అంటే ఇప్పుడు లిస్ట్ బిలో కూడా ఏముంది, 1, 2 అనే లిస్టే ఉందన్నమాట. అంటే నాకు ఇప్పుడు దాకా ఏముంది, లిస్ట్ ఏలో కూడా 1, 2 అనే వాల్యూసే ఉన్నాయి, లిస్ట్ బిలో కూడా ఏమున్నాయి 1, 2 అనే వాల్యూసే ఉన్నాయి. ఓకే, ఆఫ్టర్ దట్ మనం ఏం చేసాం, థర్డ్ స్టెప్లోకి వెళ్దాం. థర్డ్ స్టెప్లో ఏం చేసేసాము, ఒక కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ అనేది వాడాం. అంటే కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ వాడినప్పుడు మనకి ఏమైందంటే లిస్ట్ అనేది చేంజ్ అవుతుంది. వై ఎందుకొని అలా చేంజ్ అవుతుంది అంటే, లిస్ట్స్ ఆర్ మ్యూటబుల్. అంటే స్ట్రింగ్స్ మీద కనుక మనం కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ వాడామనుకో చేంజ్ అవ్వలేదన్నమాట. అంటే ఒక కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ అనేది ఒక లిస్ట్ మీద కనుక అప్లై చేసేస్తామనుకో ఆ వాల్యూస్ అనేది ఏమవుతాయి అంటే చేంజ్ అవుతాయి అనేసి గుర్తుపెట్టుకుంటే సరిపోయింది అనమాట. అప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ థర్డ్ స్టెప్లో ఏం రాస్తాను చూడండి, 6, 7 అనే ఒక లిస్ట్ తీసుకున్నాను. ఆ లిస్ట్ నేను ఏం చేశాను, ఒక ఆపరేటర్ లిస్ట్ అండర్ స్కోర్ ఏ అనే ఒక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్ మీద నేనేం చేశాను, కాంపౌండ్ అసైన్మెంట్ చేస్తాను అనమాట. అంటే అప్పుడు కాంపౌండ్ అసైన్మెంట్ కనుక చేసేదామనుకో మనం తీసుకున్న వేరియబుల్ ఏదైతే ఉందో ఆ వేరియబుల్ ఉన్న అన్ని లైన్స్లో కూడా ఏమైంది అంటే ఆబ్జెక్ట్ యొక్క వాల్యూస్కి ఏమైంది అంటే ఇది అప్లై అవ్వడం అనేది జరిగింది అనమాట. నేను తీసుకున్న లిస్ట్ అండర్ స్కోర్ ఏ అనేది ఎక్కడెక్కడ ఉంది, లిస్ట్ బిలో ఇంక్లూడ్ అయి ఉంది, లిస్ట్ ఏలో ఇంక్లూడ్ అయి ఉంది. అంటే మనం కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ అనే సింబల్ కనుక వాడామనుకో లిస్ట్లో ఏం జరిగిద్ది, ఆ చేంజెస్ మనం తీసుకున్న వేరియబుల్స్ ఎక్కడైతే ఉంటాయో వాటి యొక్క పాయింట్స్ ఆ పాయింట్స్ అన్నిట్లో అప్లై అయిపోయింది. అలా అప్లై చేసినప్పుడు ఏమైంది, లిస్ట్ ఏలో వాల్యూస్ ఏమున్నాయి, 1, 2 ఉంది. అలానే ఇప్పుడు ఏం చేస్తున్నాం, 6, 7 ఈ రెండింటిని కంబైన్ చేస్తున్నాం. అప్పుడు నాకేమైంది 1, 2, 6, 7 అనే వాల్యూ వచ్చేసింది. అలానే లిస్ట్ బిలో ఏమున్నాయి వాల్యూస్, 1, 2 అనే వాల్యూసే ఉన్నాయి. దాంట్లో నేనేం చేశాను, 6, 7 అనే వాల్యూస్ని కూడా యాడ్ చేసేసాను. అప్పుడు నాకేమైంది, జస్ట్ వన్ సెకండ్, అప్పుడు నాకేమైంది అంటే వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్, అప్పుడు నాకేమైంది అంటే మన కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ అప్లై చేస్తాం కాబట్టి అప్పుడు నాకేమైంది వాటి యొక్క చేంజెస్ అనేవి ఎక్కడ జరిగినాయి, ఆ 2 లిస్టుల్లో కూడా ఏదైతే